డైలాగ్ కావాలా, కీర్తన కావాలా? మీరేది బాగా చెప్పగలిగింది? పరమేశ్వరుడు స్వామి మనకేమీ లేదని మనల్ని అన్ని విధాలుగా అవమానించి పంపించారు. ఈ అవమాన భారంతో ఇలా కృంగిపోవడం కన్నా కూడా మనం కూడా వ్యవసాయం చేద్దాం స్వామి. వ్యవసాయం చేస్తే మనకు కూడా మనం కూడా ధనవంతులు అవుతాము. ధనవంతులైతే మన అబ్బాయి కుమారస్వామికి అమృతవల్లి విష్ణుకుమార్తెనిచ్చి వివాహం చేస్తారు. అది అవకాశం ఉంది కాబట్టి మనం కూడా వ్యవసాయం చేద్దాము స్వామి అని బ్రతిమాలుతుంది పార్వతీదేవి. అవమానింపబడి వస్తుంది లక్ష్మీదేవితో. అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ పార్వతమ్మ వచనంబుల గిట్లని శివయ్య ఓ జవ్వని ఎద్దులేవి కృషి సల్పుటకు తగు భూములున్నవే తవ్వెడో మానెడో మొదలు ధాన్యపు వెత్తులేవి నాగలెట్లు ఎవ్విది సేతు సేత్యము మహేశ్వరి నాకిది సాధ్యమౌనటే మన దగ్గర ఏమున్నాయని ప్రాణేశ్వరి, మనం వ్యవసాయం చేయాలంటే ఏం కావాలో తెలుసా? నవ్వుతూ చెప్తున్నాడట. ఎడ్లు కావాలి, వడ్లు కావాలి, మనకి భూమి కావాలి, నీరు కావాలి, నారు కావాలి, ఇవన్నీ కావాలి కదా, నాగలి కావాలి, ఇవన్నీ మన దగ్గర ఎక్కడున్నాయని చెప్తే ఆమె చెప్తుంది, స్వామి అన్నీ మీ వద్దే ఉన్నాయి. అవేమిటో నేను చెప్తాను స్వామి, వినండి. కలదు మీకొక ఎద్దు. స్వామి మీ దగ్గర ఒక ఎద్దు ఉంది కదా, కాలుని కోరిన యమధర్మరాజుని అడిగారనుకోండి, దున్నపోతును కాడే తోడ సంగు సఖుడౌ హలాయుధు సాయంబు కోరిన నాగలి నిచ్చుకొన్నాళ్ళ పాటు. మీకు బలరాముడు మిత్రుడే కదా, ఒక్కసారి సాయం అడిగారనుకోండి నాగలిని ఇస్తాడుగా కొంతకాలం పాటు. ప్రియమిత్రుడైన కుబేరుని కోరిన తప్పక విత్తన ధాన్యం ఇచ్చు. శ్రీనివాసుని అంతటి వాడికే, ఆ ఏడుకొండల స్వామికే అప్పిచ్చాడండి కుబేరుడు, మీకివ్వడా? ప్రియమిత్రుడే కదా మీకు. తప్పక విత్తన ధాన్యం ఇచ్చు. భూమికేమీ కొరత స్వామి, భూమి కొరత స్వామి మీకు, భూమికేమీ కొరత శ్మశాన భూముల మీవే పన్నుకై సర్కారు బాధ లేదు. శ్మశాన భూములన్నీ మీవే కదా స్వామి, పన్ను కూడా మనం ఎవరికి చెల్లించక్కర్లేదు కదా. పోనీ నీటిపారుదల అంటారా, నీరు కావాలంటారా పంటకి? నీటిపారుదలకు నెత్తి మీదనే గంగ, మన గజముఖుండు నెత్తి మీదనే గంగమ్మను పెట్టుకున్నారు కదా, మా సవతని నెత్తి మీదే పెట్టుకున్నారు. మరి ఆ నీటిపారుదలకు ప్రాబ్లం ఏముంది మీకు? అంతా మీకు మనకు సుముఖంగానే జరుగుతుందిగా. మన గజముఖుండు, మన వినాయకుడు పశుల కాయగలడు. పశులు కాసాడుగా ఒక టైంలో, భూకైలాసే టైంలో. కాబట్టి పశువులు కాయగలడు. చిన్న పెద్ద పనికి చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నాయనుకోండి సాయంగా, చేదోడు నేనుండ రైతు బిడ్డ కాపురంబు మనది. ప్రాణేశ్వరి, ఏవో అవమాన భారంతో ఉన్నావు కాబట్టి ఎలా అయినా సరే వివాహం చేయడానికి, నీ కుమారునికి విష్ణుకుమార్తెనిచ్చి వివాహం చేయాలనే ఉద్దేశ్యంతో ఏవో భ్రమతో మాట్లాడుతున్నావు. కానీ ఆది భిక్షులమైన మనం ఎక్కడ, ఆగర్భ శ్రీమంతులైన వారెక్కడ, వైకుంఠవాసులతో మనకు వియ్యమేమిటి చెప్పు అని అప్పటికి శాంతింపజేస్తాడు ఆది పరాశక్తిని పరమేశ్వరులారు. ఇది మా హరికథలో ఒక చిన్న భాగం, ఒక చిన్న పద్యం. నిన్న అరిచిన అరుపులకి గొంతు పోయింది. జనరల్గా చెప్పాలంటే గొంతు వెళ్ళట్లేదు. నిన్న అరిచిన అరుపులకి ఒక్కసారిగా నా మూడ్ అంతా ఎటో వెళ్ళిపోయింది. అసలు ప్లెజెంట్ అనిపిస్తుంది. ఇది వింటూ ఉంటే మీరు 3 hours వింటే నిజంగా చెప్తానండి, నాకు అదే బాగుంది అనిపిస్తుంది. ఈ సినిమాలు ఇవన్నీ కాదు. నేను ఇంకోటి చెప్తున్నా, ఇంకొక 10 years నేను ఉండేది ఇండస్ట్రీలో ఉంటే, మహా ఉంటే వచ్చినా రాకున్నా అవకాశాలు రావట్లేదని ఎవరెవరు రాస్తుంటారు, నవ్వుకుంటూ ఉంటాను. నేను వదులుకుంటానండి అవకాశాలు. ఎందుకంటే
నాకు అవసరం లేదు. నాకు ఇండస్ట్రీలో వచ్చినవి, నాకు నచ్చినవి, మంచి పేరు వస్తుంది అన్నదే నేను ఒక బాబీ క్యారెక్టర్ చేసి, లేకపోతే అబ్బా అని ఒక క్యారెక్టర్ చేసి, ఒక పుల్లమ్మ అని చెప్పి, ఒక లీలమ్మ, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ 10 సీన్లు చేసి ఒక సీన్ అర సీన్ చేయమంటే చెయ్యలేక వదులుకుంటున్నాను. చాలామంది అంటారు అవకాశాలు లేక ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది. నాకేం అవసరం అండి? ఇవాళ చెప్తున్నా, నేను ఇవాళ మానేసినా కూడా, ఇండస్ట్రీని వదిలేసినా కూడా, ఇండస్ట్రీని వదిలేసి నేను వెళ్ళిపోయినా నేను హ్యాపీ హరికథలు చెప్పుకొని మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నా నిద్రని కంటి నిండగా నేను నిద్రపోగలను. నాకు భయం. ఈ మధ్య ఆర్టిస్టులు చాలా మంది ఇలా స్పిరిచువల్ అయిపోతున్నారు. నేను స్పిరిచువలే ఫస్ట్ నుంచి. నేను ఇప్పుడు అవ్వలేదు, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఉంది, బ్లడ్లో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా చిన్నప్పటి నుంచి అదే వేలో వచ్చాను, అదే వేలో పెరిగాను. ఇంకో 10 years నేను ఏం చేసినా ఆ క్యారెక్టర్స్ చేస్తాను. ఒకవేళ తర్వాత ఇంకా వచ్చాయి అనుకోండి, నా వల్ల ఆ డబ్బు వస్తే ఇంకొకరికి ఉపయోగం పడుతుంది. నాకు ఆదిభట్ల కళాపీఠం అని ఒకటి ఉంది. ఆ కళాపీఠం పెట్టి 8 yearsగా నా సొంత డబ్బులు పెట్టి లిమ్కో రికార్డ్స్ అన్ని తీసుకున్నాను నేను. అసలు బాబీ ఈ పుల్లమ్మ లాంటి క్యారెక్టర్స్ చేసిన వ్యక్తేనా ఇప్పుడు హరికథ చెప్తుంది అనిపిస్తుంది. అదే కదా, మీకు అంత సెకండ్ నాణ్యానికి రెండో వైపు చూస్తారు మీరు, 2 కళ్యాణిని. అందుకే నేను ఎవరేమనుకున్నా, నా గురించి ఏ కామెంట్లు చేసుకున్నా, వాళ్ళ ఒక మనిషిని ఎప్పుడైతే దూషించావో ఒక మాటలో, నీకు తప్పకుండా దాని ఫలితం అనిపిస్తావు ఎక్కడో దగ్గర. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. చెప్పండి. అండ్ మీరు అబ్జెక్షన్ చెప్పబోతే చెప్పండి. అండ్ తెలుగు అంటే అంత గౌరవం ఉంది, ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ కూడా సింగర్సే, హరికథలు, యూనో మన సంస్కృతి సాంప్రదాయం మీద పట్టు, ఇన్ని క్వాలిటీస్ పెట్టుకొని ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది? ఏమండి, నేను దాన్ని తప్పు పడితే నేను తప్పు పట్టండి, డౌట్. అదే మీ డౌట్ అనే కాదు, బయట వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు, అది నేను చెప్తాను. ఏమండి, నేను ఇక్కడ ఏమీ లేకుండా అలా వచ్చాను, రిక్తహస్తాలతో వచ్చాను. నన్ను వచ్చేసిన వాళ్ళు వదిలేస్తే నేను ఏం చేయాలో తెలియని పొజిషన్లో నేను ఇక్కడ నిలబడాలి. కానీ నిలబడాలి కదా అని పిచ్చి క్యారెక్టర్స్ చేశాను కదా, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆ టైంలో. మీరు ఇండస్ట్రీలో మీరు ఏ క్యారెక్టర్ చేస్తారో ఆ క్యారెక్టర్ ముద్ర పడిపోతారు మీరు. అది ఒకటి ఉంది. మీరు చెల్లి క్యారెక్టర్ చేశారనుకోండి, మిమ్మల్ని చెల్లిగానో వదినగానో అలానే పిలుస్తారు ఫ్యూచర్లో. మీరు వ్యాంప్ చేస్తే వ్యాంప్ చేసేస్తారు. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్స్ చేయకూడదని కదా, ఆ టైంలో నాకు ఆఫర్ వచ్చింది, మీరు చేస్తారా, బయట జారుస్తారా అన్నారు. నేను ఆ టైంలో ఇండస్ట్రీలో నాకు ఏం తెలియని విషయంలో వచ్చాను. ఎవరు ఏం మాట్లాడతారో కూడా తెలియనప్పుడు, కొత్త కదండి, ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మనకి. ఆ టైంలో నన్ను నేను సంభాళించుకొని నేను నిలబడాలి, నాకు డబ్బులు రావాలి, ఇక్కడ నేను నిలబడాలి, నా ఇంటికి రెంట్ కట్టాలి, తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మ అందరూ ఉన్నారు, ఫ్యామిలీ బర్డెన్ నాది ఉంది. అప్పుడు నేను ఎందుకు చేయకూడదు? క్యారెక్టర్గా చేస్తున్నాను, నేనేం నిజంగా అలా చేయలేదుగా. అలా చేయమనే చేయాల్సిన అవసరం అవనట్లేదు, మనసు ఒప్పుకుంది, మనం ఏది చెయ్యం. ఇప్పుడు నేను చేస్తే, నేను ఇప్పుడు ఒకటి చెప్తానండి, చాలామంది అనుకుంటారు వీళ్ళు చేసినా చెప్పర్లేను. నాకు అవసరం లేదు, నేను చాలా ఫ్రాంక్గా చెప్తా. చేశాను అంటే చేశానని చెప్తా, చేయలేదని చెప్తా. అది నమ్మినా నమ్మిన నాకు అనవసరం, వాళ్ళకి నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఆ రోజు నా మనస్సాక్షికి నేను చెప్పుకోవాలి సమాధానం, ఎవరికి కాదు. నా తల్లిదండ్రులకు సమాధానంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళని కన్నారు. భగవంతుడికి సమాధానంగా ఉండాలి. ఇప్పుడు ఇవాళ చెప్తున్నా, ఆ రోజు ఆ క్యారెక్టర్ నేను చెయ్యకపోతే ఈరోజు బాబీ అని మీరు వేరే వాళ్ళని ఇక్కడ కూర్చోబెడతారు, నేనుండా నా ప్లేస్లో. ఏమండి, నాకు అదే అనిపించింది. క్యారెక్టర్ ఈజ్ క్యారెక్టర్కి మన క్యారెక్టర్కి సంబంధం లేదు. అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆర్థిక పరిస్థితుల వల్లే, ఆర్థిక పరిస్థితులు కాదండి, ఆర్థిక పరిస్థితులు అంటే నాకు ఉన్నది. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు నాకు 30,000 ఇవ్వచ్చండి రోజుకి సినిమాల్లో. సీరియల్స్లో అయితే ఒక 15,000 ఇస్తారు అనుకుందాం, అందులో ఆఫే ఇస్తారు సీరియల్స్లో అనుకుందాం మనం. లేదు, ఒక 12,000 ఇస్తారు, అంతకన్నా తక్కువైతే ఎవరు చేయను, నేను చేయను, అది వేరే విషయం. అయితే నేను బయట షోస్కి వెళ్ళాను అనుకోండి, నేను 1,00,000 రూపాయలు తీసుకొచ్చి యాంకరింగ్ చేసి సింగింగ్ చేస్తే, నేను బయటకు మామూలుగా ప్రోగ్రామ్స్కి వెళ్తాను. ఇప్పుడు నేను బాగానే ఉండొచ్చు, నేనేం సంపాదించుకుంటూ ఉండొచ్చు. ఆ రోజు ఆర్థిక పరిస్థితి కాదండి, నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చేసుకుంటాను. ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేజ్ కావాలి, నాకంటూ ఒక కరాటే కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరుగా. ఈరోజు కరాటే కళ్యాణ్ అంటే నేను నిజంగా బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times, కానీ జనాలకు అది తెలీదు. నేను సినిమాల్లో ఫైట్ చేసినాకే ఎవరో పెట్టారు ఆ పేరు. సేమ్ సిచ్యుయేషన్. ఇప్పుడు మనం శ్రీరెడ్డి, నేను కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నాను, జనాలు నాతో ట్రీట్ చేస్తున్న విధానానికి నేను ఎలా రెసిప్రోకేట్ అవ్వాలో తెలియక, నేను ఎలాగైనా ఇక్కడ నిలదొక్కుకోవాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఈ రెవల్యూషన్ బిగిన్ చేశాను అని అంటున్నారు కదా. మేబీ ఆ అమ్మాయి కూడా, అంటే మీ సిచ్యుయేషన్లో అప్పుడు ఈ అమ్మాయి ఉందనుకుంటున్నారా? లేదండి, కాదండి. నా సిచ్యువేషన్ నేను చాలా క్లియర్గా ఉన్నాను. నేను క్యారెక్టర్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పటికీ చెప్తాను. నాకు బాండ్ రాయమన్నారు 1 year, తెలుసా? నేను వచ్చిన కొత్తలో 1 year మేము ఏం చెప్తా చేయన్నారు, నేను చేయని దొబ్బాయని వచ్చేసా బయటికి. నేను బయటకు వచ్చి అర్ధరాత్రి నన్ను బయటికి తోశారు, తెలుసా? పెద్ద వర్షాలు అప్పుడు 2000లో హైదరాబాద్లో చాలా వర్షాలు, మొత్తం మునిగిపోయింది గణపతి కాంప్లెక్స్ అంతా. ఆ టైంలోనే ఉన్నాను ఇక్కడ ఇండస్ట్రీలో, ఆగస్ట్లో.
జూలై ఆగస్ట్ సంథింగ్ డేట్ అయితే మంత్ గుర్తులేదు. మీరు మన ఇంటర్వ్యూ మధ్యలో కూడా అన్నారు నాకు ఇష్టం లేకపోతే నాకు నచ్చని కూరే తినండి. అలాంటిది బాబీ కానీ లేకపోతే ఎక్స్పోజింగ్ కైండ్ కదా. పుల్లమ్మ ఎక్స్పోజింగ్ లేదండి, పుల్లమ్మలో ఎక్స్పోజింగ్ లేదు, ఓన్లీ బాబీలో ఉంది. మీరు లీలామాల్ సెంటర్లో ఉంది. గర్ల్ ఫ్రెండ్ అని 2-3 సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమాలు చూడండి, నవ్వులేనవు బోల్డ్ ఉన్నాయి, మీకు యూట్యూబ్లో దొరుకుతాయని. నా ప్రశ్న మీకు అర్థమైంది. కానీ నాకు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితి ఆ రోజు నాది. ఎందుకు? నేను నిలబడటం కోసం చేశాను, కానీ నేను వేరే విధంగా వెళ్ళలేదు. ఈమె వెళ్ళిన విధానంగా వెళ్ళలేదు. నేను ఆమె ఏమంది నేను పడుకున్నానని చెప్పింది, నేను అలా పడుకోలేదు, డైరెక్ట్ చెప్తున్నాను. నాకు అవసరం రాలేదు, ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది. ఇవాళ కూడా చెప్తున్నాను. ఇంకోటి, నాది ఇలా పాటలు పాడించిన వెంటనే వాళ్ళు మారిపోతున్నారు, ఇది కూడా చెప్పాను. అందువల్ల కూడా మేబీ నన్ను ఎవరో అనకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు పాట పాడండి అన్నారు, మీరు ఏమన్నారు? నాకు అసలు అది మీరేనా అని అన్నారు. మీరే అదే విధానం నేను పాట పాడతాను సార్ అంటే ఏదమ్మా పాడమని జనరల్గా అడుగుతారుగా. ఇండస్ట్రీలో మనం వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో పాడేమనుకోండి, అరే అని ఆమె సాఫ్ట్ కార్నర్, అలా కూడా పెరిగి ఉండొచ్చు ఆమె సాఫ్ట్ కార్నర్ మేబీ. అందువల్ల నేనైతే నాకు ఇష్టం లేకపోయినా చేసినా, ఇష్టమై చేసినా, నా సిచ్యువేషన్లో నేను చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు, నా ఫ్యామిలీ కోసమని నేను నిలబడాలి ఇండస్ట్రీలో నేను చేశాను. ఆర్థిక ఇబ్బందులతో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే నేను చేయలేదు, అది కాదు. అలాని కాదు నేను డబ్బుల కోసం అయితే చేయలేదు, ఇది క్లియర్. కాకపోతే నాకు ఒక ఐడెంటిటీ కావాలి. ఓకే, నేను మ్యాప్ క్యారెక్టర్ చేస్తే జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు చేయలేదా? చేసినప్పుడు వాళ్ళు ఏమైనా నిజం జీవితంలో క్యారెక్టర్ చేసామని చెప్పి నిజ జీవితంలో కూడా క్యారెక్టర్ ని కంటిన్యూ చేయొద్దంట, చెయ్యొద్దు. అది జనాలు కామెంట్స్లో నేను ఎందుకు బాధపడుతున్నానంటే, నేను నిజంగా 3 గంటలు హరికథ చెప్తానండి, మై డ్రీమ్స్ పెట్టండి, నేను 3 గంటలు కాదు 5 గంటలు చెప్తానండి, నేను నిలబడతానండి. ఇలాగే నేను హరికథ చెప్పిన తర్వాత, హరికథ విన్నాక నేను ఎక్కడైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు బాబీ అని అరిచేవాళ్ళే ఫస్ట్ నన్ను చూడగానే. హరికథ చెప్పి నేను స్టార్ట్ చేసి మొదలుపెట్టి చెప్తున్న తర్వాత ఒక్క మాట్లాడకుండా ఏ అబ్బాయి బాబీ అన్నాడు, ఆ అబ్బాయి చాలా బాగా చెప్పారండి, మిమ్మల్ని ఇలా చూడలేదండి ఎప్పుడు, అసలు మేము అలా అనుకున్నామండి అని సారీ చెప్పి వెళ్ళిన వాళ్ళు నేను ఎంతమంది. కాంట్రాస్ట్ అలాంటివి నేను ఫేస్ చేస్తాను. కాబట్టి నేనేమంటానంటే, మీరు కామెంట్స్ రాసేటప్పుడు మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు చదువుతారు, మీ ఇంట్లో అక్క చెల్లి ఉంటారు, మీ వాళ్ళు ఉంటారు, మీకు మా అక్క చెల్లికి ఇలా అయితే ఏంటి అని ఒక్కసారి థింక్ చేయండి. ఒకసారి ఎవరైనా ఒక మాట అనాలంటే మనం ఆలోచించి మాట్లాడితే దాన్ని పెట్టండి, రైట్ వేలో పెట్టండి, పెట్టొద్దు అన్నట్లే ఏది పడుతుంది మాట్లాడి. ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అదే వాటికి మీరు రియాక్ట్ అవుతుంటారా? నేను అస్సలు కానండి, నేను దేనికి కాను. ఎందుకంటే నన్ను ఎవరైనా స్ట్రైట్ అవే కరాటే కళ్యాణ్ పేరు పెట్టారా అడుగుతాను డైరెక్ట్, నేను అడిగేస్తాను మొహం మీదే. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన ట్రోల్ ఏది? అలా ఏం హర్ట్ చేసేది ట్రోల్స్ అంటే పేకాట విషయంలో చేశారు, అది పేకాట విషయంలో ఒకటి. ప్లస్ ఏదో ఒకటి పెట్టారు, ఎవరు 6 అమ్మాయిలు అరెస్ట్ అయ్యారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అని వ్యభిచారం కేసులో అని పెట్టాడు ఎవడో. పెడితే అప్పుడు ఇచ్చాను గట్టిగా, మామూలుగా ఇవ్వలేదు. యూట్యూబ్ ఛానల్ ఎవడైతే పెట్టాడో దానిలో థంబ్నెయిల్లో నా ఫోటో వేశాడు. నేను ఎక్కడ అరెస్ట్ అయ్యానో నీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నా నాకు చూపి, నేను ఎక్కడైనా అరెస్ట్ అయ్యంటే చూపించి నాకు. నిజంగా నేను అలాంటి పని నేను చేసుంటే నేను ఒప్పుకుంటా. నిజంగా నేను పేకాట ఆడితే నువ్వు ఏది రాసావు, నువ్వు నీ ఇష్టమేనా, నీ చేతిలో ఉంటే వాళ్ళ మధ్యలో తమ్మునేళ్ళ నాది ఎందుకు వేసావు? నేను అక్కడ అందరూ ఏమనుకుంటారు, అది ఒక అమ్మాయి నా మీద సీరియస్గా ఫేస్బుక్లో నాకు అది ఎందుకు వచ్చిందంటే నాకు తెలియదు అసలు జరుగుతుందని కూడా. మా తమ్ముడు తర్వాత చూపించాడు, అది ముందు నాకు తెలియదు. ఒక అమ్మాయి నాకు, నేనేదో మా మదర్ గురించి ఒక మంచి పోస్ట్ పెట్టా ఫేస్బుక్లో, ఆ అమ్మాయి కింద మీలాంటి వాళ్ళకి సిగ్గుండాలి ఇట్లాంటి టైప్లో మాట్లాడేసింది. ఏంటి ఇలా మాట్లాడేది నా గురించి బాధ అనిపించి నేను చాట్లోకి వెళ్ళి అమ్మాయితో వెళ్ళి, ఏంటండి మీరు ఏం చూసారని నా గురించి అలా మాట్లాడి, ఏమైనా తప్పేమని నేను చేశానా అని అడిగాను. తప్పు ఏముంది నాకు తెలియదు కదా. అడిగితే ఆమె మీరు నిన్న ఎక్కడున్నారని అడిగింది. నేను పలానా బెంగళూరులో ఉన్నానండి అన్నాను. బెంగళూరు నేను మామూలుగా ఎప్పుడైనా, నాకు నిజం చెప్తున్నాను కదా, నాకు పేకాట పిచ్చి ఉండేది కాబట్టి నేను బెంగళూరు వెళ్ళి పేకాడుకునేదాన్ని ఓపెన్గా చెప్తే. నాకు ఇష్టం అది. స్క్రీన్ మీద లేకపోతే మనం ఏదైనా చేసినప్పుడు మనం ప్రశ్నించడానికి మన ఇంట్లో 4 మాత్రమే ఉంటారు. స్క్రీన్ మీద ఉంటే ప్రపంచం అంతా బాధ్యత తీసేసుకుంటారు. అయితే ఆమె వెంటనే నా కష్టంలో ఆవిడ రాదు, కానీ నా సుఖంలో మాత్రం నేను ఏదైనా పడ్డానా ఏం చేశాను లేదా అప్పుడు కూడా వీళ్ళకి అవసరం లేదు, ఏదైనా మాట్లాడేస్తారు. కష్టంలో ఎవరు వచ్చి మన అనరు. అయితే ఈమె అడిగేసరికి నాకు ఒక్కసారి షాక్ అనమాట. ఏంటండి అంటే ఆవిడ పెట్టిందండి ఆ పోస్ట్. అప్పుడు చూసాను నేను. అప్పుడు చూస్తే నాకు షాకు. అప్పటికి 10 లక్షల మంది చూసేశారు, 10 మిలియన్స్ చూసారు అప్పటికి. నాకు ఎలా ఉంటుందండి, ఆ ఫోటో చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా, చాలామంది ఉంటారు కదా, నా ఫ్యాన్స్ ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అమ్మాయి వీళ్ళు దొరికిందని చూడు ఎంత సైలెంట్గా ఉంది అనుకోరా నాకు ఎంత పెయిన్ వస్తుంది. వెంటనే నేను ఏం చేశాను, మా తమ్ముడిని పిలిచి చూడన్నా అంటే వాడు చూస్తే అందులో ఉంది థంబ్నెయిల్లో. పెట్టాను, ఇంకా కంప్లైంట్ పెట్టాను యూట్యూబ్ ఛానల్స్కి, ఏ విధంగా పెట్టారు, ఏ విధంగా చేశారు, నా థంబ్నెయిల్లో నా రిమూవ్ చేయకపోతే నేను చాలా కేసు వేస్తానని చెప్పి. తర్వాత ఎవరో ఇలాగే మీలాగా ఒకటి అడిగారు, ఎవరో ఇంటర్వ్యూ ఏదో అబ్బాయి ఎవరో వచ్చి అడిగితే డైరెక్ట్గా అటాక్ ఇచ్చాను కెమెరా ముందు. నీకేం అధికారం ఉందని నా మీద పెట్టో,
తీయకపోతే నేను ఇంటికి వచ్చి అంత గ్యారంటీ బట్టలు ఇప్పి మరి కొడతాను నేను అని చెప్పి డైరెక్ట్ చెప్పా. దెబ్బకే తీసేసాడు. అంటే నాకు యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఎందుకు అంటున్నానంటే మీరు వాడుకొని మీరు ఏదైనా అవసరమైంది చేయండి, మమ్మల్ని బద్నాం చేయడం కదా చేయకండి, చేసేది మంచి చేయండి, మంచి జరగాలి కదా. ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ వదిలేసి పిచ్చి ఇష్యూస్ అన్నీ పట్టుకొని వచ్చి TV9లోనో లేకపోతే మహా న్యూస్లోనో ఇంకో దానిలోనో 4-5 గంటలు 5 గంటలు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కత్తి మహేష్ గారిని శ్రీరెడ్డి వీళ్ళిద్దరే ఉన్నారా మీకు ప్రపంచంలో? ఇంకెవరు లేరా? ఎందుకు అంటే మన సమస్యల్ని రాజకీయాల గురించి కూడా పట్టించుకోకుండా కేవలం ఈ అంటే ఒకటి చెప్పమంటారా, వీళ్ళకి TRP పెరుగుతుంది దేనిలో అది చూసుకుంటారు. ఏమండి ఎన్ని రోజులు చేస్తారండి? ఒక రోజు చేయండి పద్ధతి, 2 రోజు చేయండి, 3వ రోజు జగన్ గారు పాదయాత్ర చేశారు, అక్కడ ఎవరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకొక మాట అన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదండి మీకు. అసెంబ్లీలో కొట్టుకున్నారు, మైక్లు ఇసురుకున్నారు, ఇవి చెప్పండి. దేనికి ఉన్నారు మీరు? న్యూస్ అని ఎందుకు పెడుతున్నారు? మీరు కూడా వీళ్ళు ఓన్లీ ఇండస్ట్రీ గురించి పట్టించుకొని పనికిరాని కబుర్లని చెప్పిస్తారు అందరితో పిలిపించి. ఇదైతే నేను ఒప్పుకోను, నాకు నచ్చలేదు. ఇది క్లియర్. మంచి 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 పనులు లేవా? చాలామంది చచ్చిపోతున్నారండి, ఎవరు ఆకలితో అలవాటిస్తున్నారండి, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఏమైనా పెట్టండి, అన్నం పెట్టండి, వాళ్ళకి తీసుకెళ్ళి. ఈ డబ్బులు గంటల కొలత వస్తే మీకు కొంచెం డబ్బులు వస్తాయి ఏదో చేస్తారని చెప్పి ఆ గంటల కొలత పిచ్చి టాపిక్లని రైస్ చేస్తారా? మాకు గొడవలు పెట్టేస్తారు. ఇప్పుడు నేనేదో మీతో ఇంటర్వ్యూ చేశాను, ఈ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకో అమ్మాయి చేసి అమ్మాయి వాడు పెడుతుంది. ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది, రావణ కాష్టం అనమాట. అలా కాలుతూనే ఉండాలి అంతే. వీళ్ళు చేసే పనులు ఏంటంటే మాకు లింకులు పెట్టడం, మాకు గొడవలు పెట్టడం, దీనివల్ల వాళ్ళు మేము కొట్టుకోవడం. కళ్యాణి గారు, ఫైనల్గా ఈ ఎపిసోడ్, శ్రీరెడ్డి ఎపిసోడ్, మనం దేని గురించి అయితే ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటున్నామో అందరి పేర్లు బయట పెట్టేసి చివరిగా అందరికీ తెలిసిపోయే షాకింగ్లు బ్రేకింగ్లు వచ్చేసిన తర్వాత సిచ్యుయేషన్ ఎట్లా ఉంటుందని మీరు అనలైజ్ చేస్తున్నారు, బీయింగ్ ఏ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇండస్ట్రీ వాళ్ళు స్పందిస్తే ఒకలా ఉంటుంది, స్పందించకపోతే ఒకలా ఉంటుంది. స్పందిస్తే పాజిటివ్గా వెళ్ళిపోతుంది, స్పందించకపోతే ఇది ఇంకెలా నెగిటివ్గానే ఉంటుంది. ఇదైతే క్లియర్. ఎందుకంటే వాళ్ళు స్పందించి పెద్దవాళ్ళందరూ ఆలోచించి పోలే అమ్మాయి పోతే పోని, చిన్నపిల్ల ఏదో చిన్నదో పెద్దో, చిన్నపిల్లలు తప్పు చేస్తే మనం ఒక దెబ్బ వేయమా, ఒక మాట అనమా, తిడదాం, ఏదో ఒక మాట చెప్దాం అని చెప్పి వాళ్ళు తీసుకునే విధానంగా తీసుకొని వాళ్ళు రామ్మ అని చెప్పేసి ఏదో కార్డు ఇచ్చో లేకపోతే ఏదో సంథింగ్ అమ్మాయి ఏదైతే డిమాండ్స్ చేస్తుందో అవన్నీ చేసి ఓకే అయిపోతే హ్యాపీగా అమ్మాయి సినిమాలు చేసుకుంటుంది. సినిమాలు చేసుకున్నాక కూడా ఇంకా ముందు జాగ్రత్తగా ఉండని చెప్తారు, ఏదో చేస్తారు. ఒకవేళ వాళ్ళు పట్టించుకోలేదు, నాకు సంబంధం లేదంటే ఈ అమ్మాయి ఏమన్నదో, ఈ అమ్మాయి అవన్నీ చేయొచ్చు, మేబీ ఎంఐ ప్రెస్టేషన్ ఏమైనా చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసి ఏదైనా ఏ విధంగా అయినా పరిణామం తీసుకోవచ్చు. ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి పర్సనల్, మనం గెస్ట్ చేయలేం, ఆమె మైండ్ మనం దూరలేం కదా. ఆ మనసులో ఎప్పుడు ఏ పురుగు కలిగితే అలా చేస్తుంది ఆమె. ఆ చేసిన వెంటనే ఏమవుతుంది, వెంటనే ఆమె ఏం చేయాలో అలా చేసిన తర్వాత వీళ్ళు కూడా చిన్నోళ్ళు ఏం కాదు కదా, వీళ్ళు స్ట్రాంగ్గా పట్టేస్తారు, అప్పుడు గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారా, ఈ గొడవలు పట్టుకుంటారా, ఈ తలనొప్పులు ఎవరో పెట్టేశారు యూట్యూబ్లో. నేను చూసి ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో ఢీకొట్టబోతుంది, అసలు ఈ అమ్మాయికి ధైర్యం ఏంటి అన్నది ఒక క్వశ్చన్. అది మనకు అర్థం కావట్లేదండి. నేను ఒక మాట చెప్తాను, నేను ఒక స్వామీజీ అన్న నాకు ఇష్టం లేదు, సారీ, ఒక దొంగ మహర్షి, నేను ఇప్పటికే అదే మాట్లాడు, నేను దాని మీద స్టిక్ అని ఉంటాను. ఒక దొంగ మహర్షి గురించి నేను ఫైట్ చేశాను. అతనికి 300 ఎకరాల పొలం ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బంగారాలు ఆయన ఒంటి మీద కనిపిస్తాయి మనకి. ఆయన చేసే విధానాలు, విధి విధానాలు అన్నీ మనం చూసాం, ఏం చూడలేదు, చక్కగా చూసాం చాలా. అలాంటివన్నీ అన్నీ నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయన గురించి, బోల్డ్ మంది చెప్పారు ఆయన గురించి, ఏమేమి చేస్తారు, ఆ ఆశ్రమంలో ఏం జరుగుతాయి అన్నీ ఉన్నాయి. క్లూ ఇవ్వగలరా? క్లూ ఎందుకండి, డైరెక్ట్గా నేను రమణానంద మహర్షి డైరెక్ట్గా నేను గొడవపడ్డా, ఇంకేముంది, అవసరం లేదు, క్లూ లేదు. మీరు యూట్యూబ్లో కొడితే అక్కడ దొంగ స్వామి నేను డైరెక్ట్ చెప్పా, ఇప్పటికీ చెప్తాడు దొంగ స్వామి నా గురించి చెప్పాడు, వాడిని మాత్రం వదలను, ఇది క్లియర్. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం రిలీఫ్ ఇచ్చాడు అంతే. తర్వాత మళ్ళీ ఉంది దానికి, మళ్ళీ నేను కొంచెం నాకు షూటింగ్స్ అసలు ఖాళీ లేదు. నేను మొన్న ఆస్ట్రేలియాలో వచ్చాను ఉగాదికి, బిజీగా ఉన్నాను, 2 months, లాస్ట్ 2 months నుంచి కొంచెం బిజీ ఉన్నా, కొంచెం వదిలితే మళ్ళీ పట్టుకుంటా. మీలో హరికథలు చెప్పడం రాని వాళ్ళు, స్పిరిచువాలిటీ గురించి ఎక్కువగా తెలియని వాళ్ళు, అసలు మన పురాణాల గురించి అవగాహన లేని వాళ్ళు కూడా స్వామీజీ అవతారాలు. ఇప్పుడు నేను కూడా రెడ్ డ్రెస్ చేశానండి, మీరు రెడ్ డ్రెస్, నేను రేపు రెడ్ చీర కట్టి ఇంత పెద్ద బొట్టు పెట్టాను అనుకోండి, నేను ఒక మాతాజీ. నన్ను నమ్మేవాళ్ళు నా మాట, నేను ఒకటి చెప్తాను, మా ఇంట్లో ఒకటి అంటారు, నువ్వేమన్నా జరుగుతుంటాయి, నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అంటారు. ఎందుకంటే నాకు వాక్ శుద్ధి ఉందంటారు, నేను నిజాయితీ నేను ఎవరికైనా హెల్పే చేశాను, ఎంతవరకు అన్యాయం చేయలే కాబట్టి ఏంటంటే అలాగే నేను అన్నది ఏదో మీకు ఏదో రాధిక గారు మీరు పెద్ద ఓవర్ నైట్గా మీరు పెద్ద స్టార్ అయిపోతారు అనేసాను, అది మీరు అయిపోయారు అనుకోండి, అప్పుడు మీరు నమ్ముతారుగా, నమ్మేసి నమస్కారం మాత అని వచ్చేస్తారు, వెంటనే ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇంకా అలాగే ఒకటి వచ్చేస్తారు. అలాగే వెళ్ళిపోయినారు వీళ్ళు అందరూ, వీళ్ళ ముందంతా వెళ్ళామన్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా, నాకు ఏ భయం లేదు. కాకపోతే ఆ విషయం నేను ఎలా అయితే బయట పెట్టానో ఆ ధైర్యం నా వెనక ఏమన్నా లక్షల కోట్లు ఉన్నాయా, ఎంత ధైర్యంగానే మాట్లాడాను, మేబీ ఇవి కూడా అంతే. రైట్. శ్రీరెడ్డి లాంటి అమ్మాయిలు
స్క్రీన్ మీద కనిపించాలి, హీరోయిన్లా వెలగాలి, సినిమా ఇండస్ట్రీని ఏలాలి అనుకుని తహతహలాడే అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడిక ఎలా ఉండాలనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు ఒకటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్లో ఎవరు రారు, ట్రై చేయరు. ఒకవేళ వద్దాం అనుకుని ఇంకా ప్యాషన్తో ఉన్న ఎవరైనా ప్యాషనెట్గా ఉండి వచ్చేస్తాం మేము ఎలాగైనా ఏదైనా సరే మేము ఇక్కడ చావాలి రావని వాళ్ళు రేవో చావో అనుకోని చాలామంది వచ్చేస్తారు. ఇది క్లియర్. నాకు రోజుకు 4 మెసేజ్లు వస్తాయి, మేడం నేను రైటర్ అండి, నేను రాశాను కథలు, మీరు ఎవరికైనా చెప్పండి, నేనేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరి ద్వారా పెట్టించండి, చాలా ఉంటాయి నాకు. అమ్మాయిలు అయితే నేను చాలా అందంగా, ఒక అమ్మాయి వచ్చిందండి ఒకసారి, మీరు నమ్మరు, విజయనగరం నుంచి, నన్ను ప్రేమిస్తే సినిమాలో అమ్మాయి ఎందుకు కదా హీరోయిన్లో ఉంటానని చెప్పి ఊర్లో అందరూ అంటున్నారు, అందుకు వచ్చాను ఇండస్ట్రీ అందాను. ఏం చెప్పాలి అమ్మాయికి? డబ్బులు ఇచ్చి చక్కగా నువ్వు వెనక్కి వెళ్ళి ఇంటికి, అమ్మాయి తెలిసిన వాడి పిల్ల విజయనగరం మా ఊరు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఈ పిల్లకి ఏంటి తిక్క పంపించండి ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణి గారు, నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా కాదు, నువ్వు హీరోయిన్గా ట్రై చేయి అని ప్రవోక్ చేసే వాళ్ళ గురించి అసలు ఫస్ట్ మన మెయిన్ పాయింట్ ఒకళ్ళ గురించి మాట్లాడాలండి. ఇక్కడ మేనేజర్స్, మీడియేటర్స్, వీళ్ళ వల్ల చాలా వరకు ఇదైపోతారు. ఈ మీడియేటర్స్ ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా తయారైందంటే, కరాటే కళ్యాణ్ ఒక క్యారెక్టర్ ఫిట్ అని డైరెక్టర్ గారు ఇప్పుడు సంథింగ్ ఎవరో ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ నన్ను తీసుకుందాం అనుకున్నారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళు, వీళ్ళతో బాగా క్లోజ్గా చాటింగ్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎవరో సమ్ XYZ. వాళ్ళకి ఆఫర్ ఇప్పించాలని వీళ్ళ మనసులో ఫస్ట్ ఈ క్యారెక్టర్ కానీ వీళ్ళ తర్వాత ఎవరు అని నెక్స్ట్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే కళ్యాణి కాకపోతే నెక్స్ట్ ప్లేస్ అని వెళ్తారు ఒక ప్లేస్కి. ఆ ప్లేస్కి వాళ్ళు స్వీట్ హార్ట్ కాకపోతే ఇంకే హార్ట్ మనకు అనవసరం, ఏదో ఒక హార్ట్ అనుకోండి, ఎవరో ఒకరు మనకు అనవసరం, ఎవరైనా కావచ్చు. ఈ స్వీట్ హార్ట్ వాళ్ళు తీసుకొచ్చి ఈ క్యారెక్టర్ ఇందులో చేయాలంటే నాకు ఫోన్ చేస్తారు. ఫస్ట్ డైరెక్టర్ ఎదురుగా ఉంటారు, స్పీకర్ పెడతారు, ఏమంటే మీరు క్యారెక్టర్ మీకు ఒకటి అనుకుంటున్నాము మీరు చేయాలి అని. తప్పకుండా సార్ నేను చేస్తానండి. మీరు ఎంత తీసుకుంటున్నారు రోజుకి? నేను ఇప్పుడు 30,000 అలా తీసుకుంటాను సార్ నేను పర్ డే అంటే. అమ్మో అంత ఎక్కువ బడ్జెట్ లేదండి, మన దగ్గర 5,000 బడ్జెట్ ఉందండి, మీరు చేస్తారా? 5,000 బడ్జెట్ ఎప్పుడైనా నా చిన్నప్పుడు మానేశాను నేను అంటాను. అంటే 5,000 బడ్జెట్కి ఇప్పుడు మనం ఎంతకన్నా పెంచలేము, మహా అయితే 7,500 చేయగలమండి, అంతకన్నా చేయలేమండి, ఎలా చేయమంటారు అని మాట్లాడతారు. మహా అయితే 7,500 కన్నా చేయలేమంటే, లేదండి ఫైనల్గా 10 ఇస్తాం చేస్తారా అంటారు. ఎక్కడ 30, ఎక్కడ 10? అయితే మనం లేదండి సారీ సార్ నేను పెట్టేస్తాం. చూసారా సార్ కష్టం అమ్మాయి చేయడం అంటే. అవునా, మనకంత అమ్మాయి క్యారెక్టర్ అయితే కరెక్ట్ బాగుంటుంది, ఇవిడ కరెక్ట్గా బాగుంటుంది కదా, ఈ క్యారెక్టర్కి ఇవిడని ఎలా అయినా పెట్టుకోవాలనుకుంటున్నాము, ఎలా అయినా చేయాలనుకుంటున్నాము, మరి ఎలా సరేలే పోలే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం అని వాళ్ళ నోటితో అనిపించిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది క్యారెక్టర్. వాళ్ళకి ఇచ్చేది 10,000 అనుకోండి, 7,000 5,000 వీళ్ళకి ఇస్తారు వీళ్ళ కమిషన్. ఇలా కొంతమంది, అందరూ కాదు, వాళ్ళలో కూడా అందరూ కాదు, కొంతమంది జెన్యూన్, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, అందులో కూడా చాలా మంచిగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెత్తలు ఉన్నారు, కొంతమంది లేరని కాదు, నాకు తెలుసు అవన్నీ, ఒకరికి ఆఫర్స్ ఒకరికి డైవర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మీడియేటర్స్, మన కోఆర్డినేటర్స్, మేనేజర్స్ కాదు కోఆర్డినేటర్స్ వస్తారు కొంతమంది. కోఆర్డినేటర్స్ అని చెప్పేసి ఈ మోడల్ కోఆర్డినేటర్స్ అని వాళ్ళు ఆడుకునేటట్టు, వాళ్ళు అయితే అమ్మాయిలు రుబాబు చూడాలి. నేను చాలాసార్లు నన్ను కొట్టాలనిపించింది నాకు, 2-3 చూసి, కూర్చో ఎలా అమ్మాయిల్ని చక్కగా పాపం వాళ్ళకి చిన్న ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ ఏంటంటే అమ్మాయిలను అంత చీపా, వాళ్ళని ఎందుకు తిట్టాలి మీరు? వాళ్ళు మీరు వాళ్ళకు 2,000 ఇచ్చారనుకోండి, అందులో 600-700 వీళ్ళకి ఇచ్చి మిగిలినంతా వీళ్ళు దొబ్బేస్తారు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా కళ్యాణి గారు, చీపో కుక్కను గదిరినట్టు గదురుతున్నా, నేను అంత చీప్గా చూస్తున్నా, నువ్వు ఎందుకు అవమానాలు పడాలి? ఇది చాలా మంది ఉన్నాయి, ఆడవాళ్ళు అన్నారు, మగవాళ్ళు కదా, ఆడవాళ్ళు అడుగుతున్నారు, ఏమ్మా నీకు అంత కర్మేం పట్టింది, అంత దిగజారిపోయి నువ్వు స్క్రీన్ మీద వెలగాల్సిన అవసరం ఏముంది అన్నది చాలా కామెంట్స్ ఆడవాళ్ళ దగ్గర నుంచి. ఇది ప్యాషన్ అండి, వాళ్ళకి మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఒక రోజు మనకి రావాలి అది. ఇప్పుడు నేనున్నానండి, నేను ప్యాషన్గా రాలేదు, నేను ఏదైనా సరే ఇండస్ట్రీలో వచ్చాను కాబట్టి నిలబడాలి, సింగరో లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోదాం అనుకున్నాను, ఆర్టిస్ట్ అయిపోయాను, నా లక్ బాగుండి. డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు నాకు చెప్పండి చెప్తాను, లేదు నా వాయిస్ బాగానే ఉంటుంది, ప్లస్ సింగర్ అంటారా, ఆల్రెడీ పాడాను, ప్రూవ్ అయినా కొంతవరకు తెలుసు, ఎప్పుడైనా వస్తుంది, అది లేదు వదిలేండి, నేను అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఆర్టిస్ట్ ఆప్షన్ ఉంటుంది. అందులోనే వచ్చిన వాళ్ళందరూ హీరోయిన్ అయిపోదాం అనుకుని వస్తారు, తెలుసా మీకు? వచ్చిన వాళ్ళందరూ కూడా నేను హీరోయినే చేస్తాను, వచ్చిన అమ్మాయి అయితే నేను హీరోయినే చేస్తానండి, నేను ఒక చిన్న క్యారెక్టర్ చెప్తే కూడా చేయలేదు ఆమె, చెప్తే చేయరు వాళ్ళు, అమ్మ మేము హీరోయిన్స్ అంటారు, వాళ్ళు చాలా స్టైల్గా తయారవుతారు. ఎవరైనా అంతేనండి, ఇప్పుడు వచ్చే అమ్మాయి కళ్యాణి గారు, ఫైనల్ గా ఇప్పుడు వచ్చే అమ్మాయిలు సినిమా మీద పిచ్చి జాగ్రత్తగా వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవాలి, ఫస్ట్ చదవండి, ఫస్ట్ చదివి మీరంటూ మీరు ప్రూవ్ చేసుకోండి, డిగ్రీయా, ఇంజనీరింగా, డాక్టరా, సంథింగ్ ఏదన్నా మీరు చేయండి. మీ సైడ్ ఇది నాకు ఒక చిన్న సరదా, నాకు చిన్న ఆట విడిపు అనుకొని రండి.
రండి ఒకసారి ట్రై చేయండి. మీరు నిజంగా జెన్యున్ పర్సన్స్ ఉన్నారు, అందరూ చెత్తగా ఈ ఇండస్ట్రీ అంత బ్యాడ్ కాదు, ఇండస్ట్రీ చాలా మంచిది, అందరినీ హక్కును చేర్చుకుంటుంది. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. అది మీరు అబ్జర్వ్ చేయండి. మంచి వాళ్ళది మాత్రం మంచిది మాత్రం తీసుకోండి, చెడుని వదిలేయండి. దాన్ని బట్టి ఇంట్లో పంపించట్లేదు అంటారా, మీరు వాళ్ళు కన్విన్స్ చేసుకోండి. నిజంగా ఆఫర్ వస్తే రండి, దానికి ఏదైనా అవకాశం ఉంది. మీరు ఎవరితో చాట్స్ చేసి ఇలాంటివి పెట్టుకోకండి, దయచేసి మోసపోకండి. అదొకటే చెప్పగలను, మోసపోకండి. పిచ్చి పిచ్చిగా ఎవరు ఏం చెప్పినా మీరు బయట పెట్టగలరు, మీడియా మీకు సపోర్ట్ చేస్తుంది. ఏదైనా బయట పెట్టండి, క్లియర్గా ఉండండి, అప్పుడు అందరికీ భయం వేస్తుంది. ఏదైనా చేయాలంటే భయపడాలి. ఇప్పుడు అమ్మాయి ఏదైనా చేస్తుంది, ఈ అమ్మాయి చేసింది ఒకదానికి నేను అప్రిషియేట్ చేస్తాను. అమ్మాయి బయటికి రావడం వల్ల ఏమైందండి, ఇంత పబ్లిక్గా బయటికి రావడం వల్ల ఇప్పుడు ఎవరైనా హాయ్ అండి కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ అనడానికి కూడా భయపడతారు. ఆ మార్పు అయితే అదైతే వచ్చి ఉంటుంది, ఈ పాటికి చాలా మంది భయపడుతుంటారు. అది మాత్రం నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మిగిలిన విషయాల్లో ఇండస్ట్రీ విషయంలో మాత్రం వస్తే నేను అమ్మాయిని తప్పు చేసామని అంటాను. అదొక్కటే నేను తప్పు కదా. మనిషి పరంగా అమ్మాయి ఏదైనా చేయనివ్వనండి. అమ్మాయి బాధ అమ్మాయిని వ్యక్తిగత పరిచయం స్వాతంత్రం ఉంది, కానీ పిచ్చి పిచ్చిగా చేయొద్దు. ఇంకోటి ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అమ్మాయినా అబ్బాయిలు కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బులు పెట్టిస్తున్నారు, హీరోలు చేస్తూ ఉంటారు, తర్వాత పారిపోతున్నారు. అలా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు చాలామంది చెప్తారు, విన్నాం మేము. కాబట్టి అది కాదు కరెక్ట్. యాక్చువల్గా ఎవరైనా కానీ కొంచెం ఆలోచించి మనం వచ్చిన పరిస్థితిని బట్టి చూసుకోండి. అమ్మా నాన్ని ఇబ్బంది పెట్టేసి డబ్బులు వాళ్ళ దగ్గర లేపని ఇబ్బంది పెట్టి వచ్చే వాళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళ దగ్గర కష్టాల్లో పడి కూలినాలి చేసుకొని వీళ్ళని పంపిస్తున్న వాళ్ళని చూశాను నేను. అలా ఎవ్వరూ చేయకండి. ముందు అమ్మా నాన్న, మన ఫ్యామిలీ తర్వాత వేరే ఏదన్నా. ముందు మన అందరం ఒక దీనిలో మనం సెట్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి. మనం సెట్ అవ్వకుండా మనం దేని మీద ఒకదాని స్టిక్ అని ఇది లేకపోతే నేను బతుకుతానండి, ఉద్యోగం చేసుకుంటా, యాంకరింగ్ చేసుకుంటా, సంథింగ్ చేసుకుంటా, లేకపోతే ఇంకోటి చేస్తాను, జర్నలిజంకి వెళ్తా, లేకపోతే ఇంకోటి చేస్తాను. నేను డిగ్రీ చేశానండి అంటే ఇస్తారుగా, టీవీ ఛానల్స్ న్యూస్ రీడర్గా ట్రైనింగ్ ఇస్తారు, బాగుంటే మీరు. అది కూడా మంచి జాబేగా, మీకు ఎలివేషన్ వస్తుందిగా. మంచి లేదంటారా డబ్బింగ్ ఉంది, లేదంటారు సింగర్ అవుతారు, సింగర్ అవ్వండి, లేదు అంటారా ఇంకా నాకు కెమెరా డిపార్ట్మెంట్ ఉంది. ఏ డిపార్ట్మెంట్ లేదు, మీరు ఏదో దాన్ని పెట్టి మీ ఇంట్రెస్ట్ చేయండి. కానీ మీరు ఫస్ట్ చదువుకొని మీకంటూ మీ కాళ్ళ మీద నిలబడడానికి ధైర్యంగా దమ్ముగా ఎవడేమి ఈ పని నేను నిలబడతా అనుకున్నాను. ఇది కరెక్ట్. అంతేగాని వేస్ట్గా కెరీర్ పాడు చేసుకోవద్దు వచ్చి. రైట్. ఇక శ్రీరెడ్డి ఎపిసోడ్కి సంబంధించి కరాటి కళ్యాణ్ గారు ఎన్నో యాంగిల్స్ చెప్పారు. అయితే శ్రీరెడ్డి ఇది చేస్తుంది డిప్రెషన్ వల్ల, లేకపోతే మేనేజర్స్, కోఆర్డినేటర్స్, లేకపోతే మీడియేటర్స్ వీళ్ళ ప్రవోక్ వల్ల ఇలా ప్రవర్తిస్తుందా, లేకపోతే మేకప్ మ్యాన్లు కానివ్వచ్చు, కెమెరామ్యాన్లు కానివ్వచ్చు, కెరియర్ బిగినింగ్లో నువ్వు అందంగా ఉంటావు, నువ్వు శ్రీదేవిలా ఉంటావు, నువ్వు సౌందర్యలా ఉంటావు అని చెప్పడం వల్ల కూడా బీజాలు పడ్డాయా అన్న అన్ని కోణాలను ఆవిడ చెప్తున్నారు. అయితే అమ్మాయిలు ఎస్పెషలీ ఇప్పుడు శ్రీరెడ్డి ఎపిసోడ్ చూసైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోండి అమ్మా, బాగా చదువుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మీరు చదువుకుంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఏది తప్పు ఏది కరెక్ట్ అన్న విచక్షణ ఆలోచించే శక్తి మీలో పెరుగుతుంది. చదువుకొని హ్యాపీగా రండి. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే లేదు. ఇక్కడ 24 క్రాఫ్ట్స్లో బిహైండ్ ద స్క్రీన్ మ్యూజిషియన్స్ ఉన్నారు, టెక్నోక్రాట్స్ ఉన్నారు, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పనులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ప్యాషన్ ఉండొచ్చు, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయేంత ప్యాషన్ పనికిరాదు. అది ఎక్కువైతే పాయిజన్ అవుతుంది అంటున్నారు కళ్యాణి గారు. దిస్ ఈస్ దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విశ్వేతారెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ షో.